ఈరోజు మనము ధ్యానించబోతున్న అంశము రిపెంటెన్స్ దట్ లీడ్స్ టు లైఫ్. సే విత్ మీ, రిపెంటెన్స్ దట్ లీడ్స్ టు లైఫ్. జీవార్థమైన మారు మనస్సు. ఎటువంటి మారు మనస్సు? జీవార్థమైన మారు మనస్సు. రిపెంటెన్స్ దట్ లీడ్స్ టు లైఫ్. Can someone open your Bibles to Acts 11th chapter and read 18th verse, please? Amen. Praise the Lord. Thank you, Amelia. When they heard these things, they fell silent, and they glorified God, saying, then to the Gentiles also God has granted repentance that leads to life. Let's close our eyes and bow down and seek God's help. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడే ఉండెను. వాక్యమై ఉన్న దేవ, ఇప్పుడు యాక్ట్స్ ఆఫ్ అపాస్టల్స్ 11th chapter 18th verse ని ధ్యానం చేయబోతున్నాం. ప్రిపరేషన్లో నాకు తోడుగా ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు ప్రెజెంటేషన్లో మీరు నాలో ఉండి నాతో మీరు మాట్లాడించండి. మీరు ప్రభా తండ్రి నాన్న మరి మాటలు పలికించండి. నా సొంత మాటలైతే అది నిష్ప్రయోజనం, బట్ మీరు నాతో మాట్లాడిస్తే అది ప్రయోజనం. మరి ప్రభాతనిదిగానైనా మరి మా హృదయ తలంపులు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగిన సహాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థన, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీకు పాసన చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి ఉన్న తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సో యాక్ట్స్ ఆఫ్ అపాస్టల్స్ ఎవరు రాశారు? లూక్. యా, లూకాస్ వార్త అయితే ఈజీగా ఆధార చెప్పేయచ్చు కదా. ఎవరు లూకాస్ వార్త ఎవరు రాశారు అంటే అక్కడ కూడా బుర్రగొక్కున్నారు అనుకో. సో లూకా సువార్తను రాసింది లూకా, అండ్ అపోస్తల కార్యములు రాసింది కూడా లూకా. So Acts of Apostles were written by Luke, Dr. Luke. అయితే మరి ఇక్కడ మనము ఈ 18th verse ని మనం ధ్యానం చేస్తున్నాం కదా. 18th verse లో when they heard, ఎవరు ఆ దే అంటే ఎవరంటే సున్నతి పొందిన యూదులైన విశ్వాసులు. అంటే జుడాయిజం నుంచి క్రిస్టియానిటీలోకి వచ్చిన వారు, సున్నతి పొందిన యూదులు, ద జ్యూస్ హూ వర్ సర్కంసైజ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ Christianity and accepted the Lord Jesus Christ as their personal Savior. So when they heard these things, they fell silent. బట్ అందరికీ ఒకే టైప్ ఆఫ్ లైక్ మైండెడ్నెస్ ఉంటుందా? ఈవెన్ దో దే కమ్ ఫ్రమ్ జుడాయిజం, ఈవెన్ దో దే యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద పర్సనల్ సేవియర్, స్టిల్ ఆ రిచువలిస్టిక్ థింగ్స్ ఉంటాయి చూసారా. కొంతమంది అంటారు ఈ కట్టె ఇలా కాలాల్సిందే, చాదస్తం అనేది అది పుట్టుకతో వచ్చిందంట, పొడకలు తక్క పోదట. సో అట్లాగా కొంతమంది ఉంటారు కదా, ఏంటి మాకు అనుగ్రహించిన కృపావరం వీళ్ళకి కూడా ఇస్తాడా దేవుడు? ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట. మనం ఎంతమందిని చూడడం అలాగా చూడలేదంటారా? ఏంటి మాకు అనుగ్రహించిన ఈ సమాన వరము వీళ్ళకి కూడా అనుగ్రహిస్తాడా అని అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు. సో వెన్ దే హర్డ్ దీస్ థింగ్స్ దే ఫెల్ సైలెంట్. ఓకే అన్నట్టు. అండ్ దే గ్లోరిఫైడ్ గాడ్, బట్ అట్ ద ఎండ్, and the end result is the good thing.
end result is the good thing, because the end result says they glorified God, saying, then to the Gentiles also God has granted repentance that leads to life. అయితే మరి ఆ వచనం మనకి అర్థం కావాలి అని అంటే దెన్ మనం ద ఎంటైర్ కాంటెక్స్ట్ చూడాలి కదా. సో మనం ఎంటైర్ కాంటెక్స్ట్ లోకి వెళ్ళే ముందుగా ఏంటంటే మనము ఇక్కడ 18th verse ని ధ్యానం చేస్తున్నాం. వారు అంటే మీరు చెప్పండి, ఇప్పుడు వారు అంటే ఎవరు? ఎస్, సున్నతి పొందిన యూదులు, యూదులైన విశ్వాసులు. ఓకే, ఈ మాటలు విని మరేమేమో అడ్డము చెప్పక, అంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు అడ్డం వేసినట్టే కదా. మరేమేమో అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు ఎండ్ రిజల్ట్ ఏం చేశారు? దేవుణ్ణి మహిమపరిచారు. అది మెయిన్ థింగ్. సో మరైతే ఆ కాంటెక్స్ట్ లో మనము యాక్చువల్గా కొద్దిగా వెన్ యూ గో డీప్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ వారు అడ్డము చెప్పక అనేది ముందు జాగ్రత్తని సూచిస్తుంది. ఓకే, అమ్మ బాబోయ్, మనం అంతకు ముందు అడ్డం చెప్పినందుకు దానికి ఆయన ఇచ్చాడు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. మనం ఇక పోతే ఆ అడ్డం చెప్పకుండా, అంటే కొంతమంది అంటారు కదా, బాబోయ్ ఆయన ముందు నోరు మూసుకోవడం బెటర్ అంటారు చూడు, అట్లాగా అట్లా వాళ్ళు ఏమంటున్నారు మరి, జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమ పరిచిరి. యూదులైన విశ్వాసులు దేవుణ్ణి మహిమపరిచారు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యూదులైన విశ్వాసులు దేవుణ్ణి, మరి సర్వలోకాన్ని సృష్టించిన ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్, ద ఓన్లీ వన్ గాడ్ దేవుడు, మరి మా దేవుడు మీ దేవుడు అన్న వ్యత్యాసం చూపెట్టకుండా వాళ్ళు దేవుణ్ణి మహింపరిచారు. అయితే పేతురుకి ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతలు కలిగాయి. ఈ కాంటెక్స్ట్ లో ఆశ్చర్యం అని పుట్టించేవి ప్రత్యక్షతలే కానీ మళ్ళా ఆశ్చర్యాన్ని పుట్టించే ప్రత్యక్షతలు పేతురుకి కలిగాయి. 2 places లో కలిగాయి. ఒకటి యొప్పే, ఇంగ్లీష్ లో జాపా, అండ్ దెన్ కైసరియా, సిజారియస్. సో ఈ 2 చోట్ల ఆయన మరి ఆ ప్రత్యక్షతల్ని చూడడం, ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతల్ని చూడటం అనేది మనం చూస్తాం. సో మరి ఈ యొక్క కాంటెక్స్ట్ లో మరి మనము మొదటి వచనంలోకి వెళ్ళండి. అండ్ ప్లీజ్ కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్ టు యాక్ట్స్ ఆఫ్ అపాస్టల్స్ 11th chapter. మధ్యలో మీరు చూస్తున్నారా లేదా అని టెస్ట్ చేస్తూ ఉంటాను. సో అందుకనే ఒకసారి అంటే ఒక పాస్టర్ గారు వాక్యము చెప్తా ఉంటుంటే కొంతమంది ఫ్రంట్ రోలోనే కూర్చొని తోలుతా ఉంటారు. ఫ్రంట్ రోలోనే కూర్చొని తోలుతా ఉంటే ఆయనకి డిస్కరేజ్మెంట్ లాగా ఉందంటే, ఏంట్రా బాబు, మరి ఈయన నిద్రపోతా ఉంటే మిగతా వాళ్ళు కూడా నిద్రపోయారంటే ఇంక అందరు నిద్రపోతారు. లేదని ఒక కుర్రోడిని పక్కన పెట్టి, అతను ఒకవేళ ఇలా తోలుతున్నాడు అనుకో, ఇచ్చేసి నీకు $5 ఇస్తానన్నాడు. అంటే సరే అని చెప్పి ఆయన 1 month చూసేటప్పటికే హ్యాపీగా అసలు తోలట్లేదంట. నేను ఇచ్చిన $5 బాగా పనిచేస్తున్నాయి అనుకున్నాడంట. తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చినప్పటికి మళ్ళీ తోలుతున్నాడంట. ఏంటయ్యా నీకు $5 ఇచ్చాను కదా, నీకు ఇచ్చమంటే గెచ్చొద్దని $10 ఇచ్చాడు సార్ అని బాగా ప్రిపేర్డ్గా ఉన్నాడు. గెచ్చొద్దని $10 ఇచ్చాడంట. సో అట్లాగా మనకి ఒక్కొక్కసారి ఒక పాస్టర్ గారు అట్లాగే వాక్యం చెప్తూ టెస్ట్ చేస్తున్నాడంట, అందరూ వింటున్నారు లేదా అని. సో ఒక ఆయన సడన్ గా ఇట్లా తోలుతా ఉంటే, పరలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అని అనేటప్పటికి అందరూ ఎత్తారంట. ఈయన ఒక్కసారిగా చూశాడు, ఓకే అందరు ఎత్తారు కదా అని ఈయన కూడా ఎత్తాడు. ఓకే, తర్వాత ఆయనకు అర్థమైపోయింది అందరూ ఎత్తారని ఎత్తాడే తప్ప ఏం వినలేదు. మళ్ళా కొంతసేపు అయిన తర్వాత
నరకానికి ఎవరు వెళ్ళాలనుకుంటే చేతులు ఎత్తంటే ఎవరు ఎత్తలేదు, కానీ నరకం అనగానే ముందు అసలు ఇలా ఎత్తేసాడంట. నువ్వు ఇంతకీ ఏం విన్నావు అని అంటే, అదే పరలోకానికి అన్నాను కదంటే, అది ఇందాక బాబు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను నరకానికి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు అని అన్నాను అనేటప్పటికి చేతులు ఎత్తేసాడు. సో ఒక్కొక్కసారి మనము నలుగురితో పాటు నతానియల్లాగా అయిపోతా ఉంటుంది పరిస్థితి, రైట్? సో ఇక్కడ మరి పేతురుకి ఆశ్చర్యకరమైన ప్రక్షతల గురించి ఇక్కడ మొదటి వచనం నుంచి ఇక్కడ వ్రాయబడింది. ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని అంగీకరించారు ఎవరు తెలుసా? అన్యజనులు, జెంటైల్స్. ఓకే, సో మరి ఇక్కడ అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించిరని అపోస్తులను యూదయనంతటా ఉన్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు అక్కడ ఎవరిని చూశాడంటే సున్నతి పొందిన వారిని అక్కడ మరి పేతురు చూశాడు. సో వాళ్ళు అంటున్నారు, మొదలైంది అప్పుడే క్వశ్చన్స్, ఏంటి నువ్వు సున్నతి లేని వాళ్ళతో పాటు తిరుగుతున్నావు ఏంటి అని చెప్పి. అంటే అప్పుడే డిస్క్రిమినేషన్, అప్పుడే డిఫరెన్సెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఆ పేతుర్ని వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి నువ్వు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసి అని అతనితో ఏం పెట్టుకున్నారంట? అమ్మయ్య, మీరు మొత్తానికి బైబిల్ ఓపెన్ చేసి చదువుతున్నారు, చూశారు. అలా మధ్య మధ్యలో ఎవరు మాట్లాడలేదు అనుకో, మీరు ఏదో ఆలోచిస్తున్నారు, లేకపోతే మీ వాట్సాప్ చూసుకుంటారు అని అర్థం అవుతుంది. సో కాబట్టి వాళ్ళు వాదం పెట్టుకున్నారు. ఓకే, అయితే అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగూ వివరించి చెప్పెను. సో ఆయనకి పొందుకున్న ప్రత్యక్షతల గురించి, ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాడు. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా అక్కడ ఏమయ్యాడు? ఆయన పరవశుడయ్యాడు. పరవశం అంటే ట్రాన్స్లోకి వెళ్ళిపోవటం. మనం ఎప్పుడు పరవశం అవుతాం? మనకి ఏదో మంచి ఇష్టమైన పాట వింటున్నప్పుడు, రైట్, మనము ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. మనం ప్రార్థన చేసేటప్పుడు మరి మనము ఎప్పుడైనా అట్లా ట్రాన్స్లోకి వెళ్ళారా? దాన్నే వాక్య ధ్యానం అంటారు. మెడిటేషన్ అంటే ఇలాగ చేతులు పట్టుకొని ఆకాశం వైపు చూడటం కాదు, కానీ మెడిటేషన్ అంటే వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నువ్వు అక్కడ ఆగిపోతావు, నీ మైండ్ అట్లాగా ఆలోచిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తూ ఉంటాడు. ఎప్పుడూ తెలియని విషయాల్ని నీకు ఒకసారి తెలియజేస్తుంటాడు. నువ్వు ఎక్కడ ఏ బుక్లోనూ చదివి ఉండవు, ఏ టీవీలోనూ చూసుండవు, కానీ నీకు ఒక రివలేషన్ వస్తుంది. that happens only during meditating the word of God. క్యాలెండర్లో ఉన్న వాక్యం చూసుకుని అమ్మ ఈరోజు వాక్యం చదివేస్తానని వెళ్ళిపోతే అలాంటి వాటిల్లో నీకు మెడిటేషన్ ఎక్కడ ఉంటుంది? సో ఈయన పరవశుడైపోయాడు. ఇక్కడ ఏంటి, యొప్పే పట్టణంలో ఎప్పుడు పరవశుడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. సో హీ స్పెంట్ మేబీ అవర్స్, ఐ డోంట్ నో బికాజ్ ఇట్ డిడ్ంట్ స్పెసిఫై. బట్ ఇక్కడ అమెరికన్ ఎక్స్ప్రెషన్ మీరు వినే ఉంటారు, చాలాసేపు పట్టింది అంటానికి ఏమంటారు తెలుసా? ఇట్ టుక్ ఎ మినిట్ అంటారు. ప్రాబబ్లీ మినిట్ అంటే నిజంగా 1 minute కాదు, చాలా ఎక్కువసేపు పట్టినది అర్థం. ఇట్ టుక్ మినిట్ అంటే చాలా ఎక్కువసేపు పట్టిందని. సో ఇట్లాగా యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడినైతిని, అప్పుడు దర్శనం కలిగింది. సో అందుకనే దేవా నువ్వు నాకు దర్శనం ద్వారా మాట్లాడు, కళల ద్వారా మాట్లాడు, దైవజనుడి ద్వారా మాట్లాడు అని చెప్పి అసలు నువ్వు ప్రార్థన చేయకపోతే హౌ కెన్ యూ సీ ద విజన్స్, how can you see the dreams, and how can you hear from the word of God through the servant of God? సో ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేయుచుండగా పరవశుడినైతిని, అప్పుడు ఒక దర్శనము నాకు కలిగిను. అదేదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా ఎద్దుకు వచ్చెను. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి అందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడిను. అప్పుడు దేవుని యొక్క స్వరము వినబడతా ఉంది. ఆ దేవుని యొక్క స్వరము పేతురుతో ఏమంటుంది తెలుసా? పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అప్పుడు మరి
యూద మతం నుంచి వచ్చాడు కదా, జుడియిజము అంతా మరి రిచువలిస్టిక్ ఆచార వ్యవహారాల్లో నుంచి వచ్చాడు కాబట్టి వెంటనే అంటున్నాడు, నేను ఎప్పుడు అపవిత్రమైంది ఎప్పుడు నేను ముట్టలేదు, భలేవాడు దేవా నువ్వు నన్ను తినమంటావేంటి అని చెప్పి ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం నాతో చెప్పి వింటిని. అందుకు పేతురు రెస్పాన్స్, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియూ నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా, దేవుని యొక్క స్వరము ఒకసారితో మనము సమూయేలుతో దేవుని యొక్క స్వరం ఎన్నిసార్లు మాట్లాడింది అంటే, కొంతమంది ఒక స్వరానికే గ్రహించుతారు, బాలుడు తెలియకపోవచ్చు, ఏలీ పిలుస్తున్నాడేమో అనుకున్నాడు. బట్ ఒక్కొక్కసారికి కొంతమందికి రెండోసారి అర్థమైపోద్ది, ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ పేతురు లాంటి వాళ్ళకి 3 సార్లు చెప్పాలి. ఎందుకంటే ఆయన బిఫోర్ క్రూసిఫిక్షన్ మరి పేతురుతో జీసస్ క్రైస్ట్ ఏమంటారు, నువ్వు కోడి కూయకు ముందే ముమ్మారు నువ్వు బొంకుతావు అని అంటే, ఆయన నిజంగానే అట్లాగే బొంకాడు. ఎప్పుడైతే 3 సార్లు బొంకాడో అప్పుడే కోడి కూసింది. సో మరి ఇక్కడ మొదటిసారి వద్దు ప్రభు అన్నాడు కదా, వెంటనే మరి ఇప్పుడు ఎవరైనా మరి 9వ వచనం చదవండి. ఎస్, థ్యాంక్ యూ అమూల్య. 2వ మారు ఆ శబ్దము ఆకాశము నుండి, దేవుడు పవిత్రం చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చును. మనము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం కదా, చాలా మందికి సామెత తెలిసే ఉంటుంది, దేవుడు వరమిచ్చిన అంటే సాక్షాత్తు దేవుడు వరమిచ్చినప్పుడు ఆటోమేటిక్ గా విశ్వాసులకి అది వెళ్ళాలి కదా, మధ్యలో స్టంబ్లింగ్ బ్లాక్స్, లేయర్స్. దేవుడు వరమిచ్చిన మధ్యలోనే ఉంటారు, వాళ్ళు మధ్యలో ఆపేస్తూ ఉంటారు. సో ఇక్కడ అందుకని ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తే, మరి దేవుడు పవిత్రం చేసింది అంటే నేను కదా, నేను ప్యూరిఫై చేశాను, శాంక్టిఫై చేశాను, మరి దానికి నువ్వు వల్ల నాకు రివర్స్ క్లాస్ ఏంటి అన్నట్టు, రైట్? సో మరి దేవుడు పవిత్రం చేసినది నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చును. సో అక్కడితో దేవుడు మరి పేతురుతో మాట్లాడటం ఆపేశాడా? మరి నెక్స్ట్ వచ్చిన ఎవరు చదువుతారు? ఎస్. సో మరి అక్కడ 10th verse చూస్తే, దిస్ హ్యాపెండ్ హౌ మెనీ టైమ్స్? 3 times, and all was drawn up again into heaven. మరి ఇలాగు ముమ్మారు జరిగిన తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి కొనిపోబడిను. సో ఇది ఆశ్చర్యకరమైన మరి మనము ప్రత్యక్షత మొదటిసారి అక్కడ ఎక్కడ జరిగింది? యొప్పేలో జరిగింది, జాపా. అండ్ రెండవది కైసరియాలో కూడా మరి గురించి ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. 11వ వచనాన్ని మనం చూస్తే, వెంటనే కైసరియా నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుష్యులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండిరి. సో ఎక్కడైనా మీరు వర్సెస్ చదువుతున్నప్పుడు ఆత్మ అన్న చోట ఆ బోల్డ్ లెటర్స్ లో ఉంటే, వాట్ డస్ ఇట్ ఇండికేట్? పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్. But if I is in lowercase letter, that is our inner spirit. So కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి, హోలీ స్పిరిట్ గురించి ఇక్కడ వ్రాయబడింది. 12వ వచనంలో, అప్పుడు ఆత్మ నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చును. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము వాళ్ళు ఎవరింట ప్రవేశించేశారు? కొర్నేలియస్. సో కొర్నేలి ఇంట వాళ్ళు అక్కడ ప్రవేశించారు. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము.
సో ఇక్కడ మనము ఈ 14th verse ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ పెన్స్, అండర్లైన్ దట్ verse, or you can put asterisks in the 14th verse. The 14th verse says, he will declare to you a message by which you will be saved, you and all your household. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని. కొంతమందికి ఒక్క మాటతో కనువిప్పు కలుగుద్ది, కొంతమందికి ఎన్ని మాటలు చెప్పినా కూడా కనువిప్పు కలగదు. రైట్? సో మరి ఒక్కొక్కసారి మరి ఆ టైమ్ సమ్టైమ్స్ గాడ్ టేక్స్ మల్టిపుల్ టైమ్స్ రిమైండ్స్. మనకి మరి గొర్రెల కాపరి గురించి మనకి తెలుసు. 23వ కీర్తనలో మరి అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు దండమును నన్ను ఆదరించును. ఇంకా నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షములే నా వెంట వచ్చును. అయితే ఈ కీర్తన మనము ఆలోచించినప్పుడు జనరల్ గా అనుకునేది హీ స్టిల్ మేబీ షెపర్డ్ బాయ్ గా ఉన్నప్పుడు రాసి ఉంటాడేమో అని. బట్ ఆయన దావీదు మరి కింగ్ అయినాక, అనాయింట్ చేయబడిన తర్వాత, రాజు అయిన తర్వాత రాసిన కీర్తనలో చాలా వరకు హీ రిమెంబర్స్ హౌ హీ ప్రొటెక్టెడ్ ద షీప్ దట్ హీ వాస్ టెండింగ్. ఏ గొర్రెలను అయితే ఆయన కాస్తూ ఉన్నాడో, ఒక గొర్రెల కాపరిగా ఆయన అన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. ఆ జ్ఞాపకం చేసుకున్నవి ఈయన నిజ జీవితంలో ఆయన అన్వయించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా నూనె దేనికి సాదృశ్యం? అభిషేకానికి. అండ్ దెన్ ఆల్సో ఆయిల్ హీలింగ్. సో వన్ అనాయింటింగ్ అండ్ ద అదర్ వన్ ఈస్ హీలింగ్. అనాయింటింగ్ అండ్ హీలింగ్. అయితే నూనెతో నా తలంటి ఉన్నావు అనేటప్పటికే ఓకే, అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు. అఫ్ కోర్స్ సమూయేలు వెళ్ళి దావీదుని అభిషేకించాడు. ఒకప్పుడు వాళ్ళు హార్న్ కొమ్ములో ఆయిల్ వేసుకొని ఆ కొమ్ముతో పాటు వెళ్ళి అక్కడ అభిషేకించేవాళ్ళు. అయితే కానీ ఈయన రెండింటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకటి ఈయనకి వచ్చిన అభిషేకం, ఇంకొకటి ఏంటి తెలుసా? న్యూజిలాండ్ వైపు అండ్ ఎక్కువగా షీప్ బాగా పెంచే వాళ్ళు, ఎస్పెషల్లీ న్యూజిలాండ్ ఏరియాలో ఏమవుతాయంటే ఒక పర్టిక్యులర్ పురుగులు ఆ గొర్రెల చెవులోకి దూరిపోతాయి. చెవులు దూరిపోయి గుడ్లు పెట్టేసేసి ఆ స్మాల్ వర్మ్స్ బ్రెయిన్ వరకు వెళ్ళిపోతాయి. బ్రెయిన్ వరకు వెళ్ళిపోతే ఆ హెడేక్ తో ఈ గొర్రె బండకేసి గుద్దుకుంటుందంట. ఆ భరించలేక ఇప్పుడు ఆ టైంలో మరి మామూలుగా నీకు నాకు తెలుసు, టైల్నాలు వేసుకోయా, యాడ్విల్ వేసుకోయాను, వాటికి ఏం తెలుసు. సో ఈ తలకాయ నొప్పి భరించాక బండకేసి గుద్దుకుంటా ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే గొర్రెల కాపరులు ఆయిల్ వేస్తారంట తల మీద. ఆయిల్ వేసినప్పుడు అది ఎప్పుడైతే అలాగ చెవులోకి కారుతుందో ఈ ఇన్సెక్ట్స్ ఆయిల్ ఉన్నప్పుడు దగ్గరికి రావు, వచ్చినాయి చచ్చిపోతూ ఉంటాయి. అండ్ అనదర్ బగ్ వచ్చి దీన్ని బాదర్ చేయదనమాట. సో ఆయన అందుకని నూనెతో నా తల అంటి ఉన్నావు. సో అట్లాగా ఎప్పుడు చూడండి, ఏదన్నా మనము డిస్కవరీ ఛానల్ కానీ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ కానీ చూసినప్పుడు ఎనీ యానిమల్, if there is a brook, if there is a stream, if the water is flowing, they still happily drink. But sheep cannot drink water that is in current. If it is flowing, they can't drink.
బికాస్ దే ఆర్ నాట్ ట్రైన్డ్. అందుకనే ఎక్కడైతే నిమ్మళంగా ఉంటాయో వాటరు, ఏ ఫ్లోలు లేని చోట శాంతికరమైన జలం యొద్ద నన్ను నడిపించుచున్నావు. అండ్ దెన్ ఎప్పుడు చూడ పచ్చిక బయళ్ళు, ఎప్పుడైనా సరే గడ్డి ఎండిపోయిందంటే ఆ గొర్రె ఆ ఎండిపోయిన గడ్డి తింటే అరాయించుకోలేదట. అండ్ ఆ ఇండైజెషన్తో చచ్చిపోతాయి. సో అందుకని ఎప్పుడు గొర్రెల కాపురులు ఫ్రెష్గా ఉన్న పచ్చికగా ఉన్న బయలు చోటే తీసుకెళ్తా ఉంటారు. సో ఒక చోటకి వెళ్ళినప్పుడు అది తినేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళరు, మళ్ళీ ఇంకో ప్లేస్కి తీసుకెళ్తా ఉంటారు. సో దట్ ఈస్ హౌ పచ్చిక బయలు. సో ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఇక్కడ మనము ఆలోచిస్తున్నప్పుడు ఈ కొర్నేలి ఇంటికి వాళ్ళు ప్రవేశించారు. అక్కడ 14వ వచనంలో నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన, నేను ఎందుకే కీర్తన ఎందుకు చెప్తున్నానంటే నీ 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 దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆ గొర్రెల కాపరి మామూలుగా గేదెలు కాసేవాళ్ళు అయితే వెనకతల నుంచి కొడతా ఉంటారు, బట్ గొర్రెల కాపరి ఎప్పుడు ముందుంటాడు. ఆ కాపరి ఎటు వెళ్తే ఆ గొర్రెలు అట్లా వెళ్ళిపోతుంటాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైర్ అడ్డం వచ్చినట్టుగా ఆయన వెళ్ళే దారిలో ఫైర్ ఉందనుకో, ఆ ఫైర్ జంప్ చేసుకుని వెళ్తే ఇవి పక్క నుంచి వెళ్ళవు. గొర్రెల కాపరి జంప్ చేసుకుని వెళ్ళాడు కదా, ఆ ఫైర్ లో నుంచి జంప్ చేసుకుని వెళ్ళిపోతాయి. సో జస్ట్ లిటరలీ ది ఫాలో ద షెపర్డ్. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ కాలువల నుంచి వెళ్తున్నప్పుడు కానీ ఒకవేళ అది సైడ్కి వెళ్ళిపోతుంటే దుడ్డుకరతో ఒకటి వేస్తాడంట, మాట వింటే ఓకే. అది కానీ ఒకవేళ పడిపోతుంటుంటే ఆ దండంతో మళ్ళీ లాగుతాడట. మళ్ళీ వినలేదనుకో, ఒక్కటేస్తే తుంటిరిగిందనుకో మెడలో వేసుకుంటాడంట. సో గాడ్ సమ్ టైమ్స్ హీ టెస్ట్స్ us and then he chastises only to put it into the right track, only to correct us, not to harm us, but sometimes he allows. దేవుడు ఎప్పుడు మనల్ని శోధించడు. శోధించే శోధకుడు వేరు, ఆయన శోధించడు కానీ sometimes he will allow the situations for our good, for our benefit, for our correction, to put back on the right track. So sometimes మరి ఇక్కడ 14వ వచనంలో నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో, మరి ఇక్కడ దేవుని కృపను బట్టి I believe that everyone is saved. Every one of you have accepted Lord Jesus Christ as your personal Savior. But those who are watching online, remote, dear brothers and sisters, if you have not saved, if you have not received Lord Jesus Christ as your personal Savior, and today is the day of salvation. We don't know, there will not be tomorrow, maybe. So కాబట్టి మరి ఒక్కొక్కరికి ఒక మాట సూటిగా తగులుద్ది, కొంతమందికి ఎన్నిసార్లు చెప్పిన తగలదు. కానీ ఇక్కడ నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగెను. And 16th verse says, I remembered the word of the Lord, how he said, John baptized with water, but you will be baptized with the Holy Spirit. చాలా మంది దేవా నేను నీళ్లతో బాప్తిజం తీసుకున్నాను, పరిశుద్ధాత్మలో బాప్తిజం తీసుకోవాలి అని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. Yes, that is the second step of baptism. The first baptism is with the water, the second baptism with the Holy Spirit, and the third level is with the fire. మనం అసలు రెండో లెవెల్కి వెళ్ళకపోతే మూడవ దగ్గరికి వెళ్ళలేము. సో బట్ who gives baptism with the Holy Spirit? Who gives baptism with the Holy Spirit? కానీ అదే కదా మనం అనుకుంటాము. But Jesus Christ gives baptism with the Holy Spirit. So
Jesus Christ has the authority to give baptism with the Holy Spirit. So ఇక్కడ నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని. సో ఇక్కడ యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనకు ఇందాక ఒక టైప్ లో మాట్లాడారు. ఏంటి మనకిచ్చిన ఈ యొక్క కృపావరం వీళ్ళకి కూడానా? మన మీదకి పరిశుద్ధాత్మ దిగితే వీళ్ళ మీదకి కూడా దిగిందా? ఏంటి ఆ డిస్క్రిమినేషన్? ఏంటి మనలోనే ఆ మనుషుల్లోనే ఉంటది కానీ ఆ డిస్క్రిమినేషన్. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. సో మనలోనే ఆ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్, ఆ డాక్ట్రినల్ డిఫరెన్సెస్. సో కానీ దేవుడు అందరినీ సమానంగా చూసే దేవుడు. ఇక్కడ మరి జాన్ బ్యాప్టైజ్డ్ విత్ వాటర్ బట్ యు విల్ బి బ్యాప్టైజ్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఇఫ్ దెన్ గాడ్ గేవ్ ద సేమ్ గిఫ్ట్ టు దెమ్ యాజ్ హీ గేవ్ టు us when we believed in the Lord Jesus Christ, who was I that I could stand in God's way. ఇక్కడ మరి ఇందాక మాట్లాడే దానికంటే కొంచెం క్లారిటీ ఉంది, కొంచెం స్ట్రీమ్ లైన్ కనబడుతుంది అక్కడ. ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన మనకు, ఎస్ నీవు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు వి సీ దట్ ఆ యొక్క మరి ప్రత్యక్షతలు, ఆత్మ యొక్క ప్రత్యక్షతలు, ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతలు మనం కూడా చూడగలుగుతాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించుండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడను? కెన్ వి సే దట్? దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడను? ఎస్. సో లైక్ the 17th verse, right, says that who was I that I could stand in God's way? Who was I? Let's say it in English. Who was I that I could stand in God's way? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము ఒకరిని విశ్వాసంలోకి నడిపించాలి తప్ప దేవునికి విశ్వాసికి మధ్యలో అడ్డుగోడగా ఉండకూడదు. అపోస్తుడైన పౌలు అంటాడు, నేను మాంసం తినటం అనేది ఒక కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వ్యక్తికి ఒక అడ్డమైతే నేను మాంసం కూడా తినడం మానేస్తానంటాడు. ఎందుకంటే జూయిష్ పీపుల్ దే లైక్ టు ఈట్ ది calf meat, cow, and then the lamb meat, goat meat, all that meat, they like. సో అట్లాంటిది ఒకరు విశ్వాసంలోకి నడిపింపబడుచున్నప్పుడు నేను మాంసం తినటం అనేది ఒకవేళ అడ్డమైతే నేను మాంసం కూడా తినటం కూడా మానేస్తానని చెప్పి అంటాడు. సో అందుకనే మనము విశ్వాసులమైన మనము ఇంకొకరిని విశ్వాసంలోకి నడిపించాలే తప్ప నా విశ్వాసము ఒక అడ్డుగోడగా ఉండకూడదు. సో మరి ఇక్కడ 17th verse లో మనం చూస్తే God gave the same gift to them as he gave to us when we believed in the Lord Jesus Christ. Who was I that I could stand in God's way? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేనే పాటి వాడును. ఇప్పుడు now we are coming to the 18th verse. But I would like to go into deep, but not today. But I will. And then we will meditate deep dive. మన IT professionals అంటారు కదా, we have a deep dive and we'll dwell and then deep dive on the 18th verse of the Acts of Apostles, 11th chapter and the 18th verse. So I'm going to close with this 18th verse. When they heard, now who are they? Yes, సున్నతి పొందిన యూదులు, రైట్? సో యూదులైన విశ్వాసులు
యాక్చువల్గా సున్నతి నుంచే దాన్ని మార్చేసి సున్నతి చేసేసారు. రైట్? సో బేసిక్గా మరి ఇక్కడ వెన్ దే హర్డ్ దీస్ థింగ్స్ దే ఫెల్ సైలెంట్ అండ్ దే గ్లోరిఫైడ్ గాడ్ సేయింగ్, then to the Gentiles also God has granted repentance that leads to life. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డం చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహింపరిచిరి. సో మనము మరి ఈ యొక్క సమయంలో జీవార్థమైన మారు మనసు కావాలంటే చాలా వరకు రక్షణ నిశ్చయితలో క్వశ్చన్స్ ఉంటాయి. యామ్ ఐ రియల్లీ ట్రూలీ సేవ్డ్? నేను నిజంగా రక్షింపబడ్డానా? నా రక్షణ నిశ్చయిత గురించి నాకు ఎలా తెలుస్తుంది అంటే, మారు మనస్సు అంటే మనస్సు మారి రూపాంతరం చెంది, ఎప్పుడైతే వెన్ యూ హ్యావ్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకుంటామో, దెన్ దట్స్ మారు మనస్సు మారకుండా మనము ఐఎమ్ బోర్న్ అగైన్ అండి. ఎస్, మాటలతో కాదు, వీ హ్యావ్ టు షో ఇట్ ఇన్ యాక్షన్స్. సో మరి అందుకనే ఇక్కడ మరి జీవార్థమైన మారు మనసు కావాలి. రిపెంటెన్స్ దట్ లీడ్స్ టు లైఫ్ ఎప్పుడైతే మన జీవితంలో కనిపిస్తుందో, then that is the one that someone else will say, someone else will testify. There is small, very very much difference. Before ఒకలాగా ఉండేవాడు, ఇప్పుడు ఒకలాగా ఉన్నాడు. ఏంటి ఈ తేడా? నేను ముగిస్తున్నాను. ఒక పాస్టర్ ఇండియా నుంచి వచ్చినప్పుడు అన్నారు, ఆయన పాస్టర్ అవ్వకముందు స్ట్రీట్ రౌడీ. ఆయన బైబిల్ పట్టుకుని వెళ్తుంటే అందరూ దేవర్ మాకింగ్. అబ్బో, ఒకప్పుడేమో బాంబులు పట్టుకున్నాడు, ఇప్పుడేమో బైబిల్ పట్టుకున్నాడు. సో అట్లాగా వెనక నుంచి రెచ్చగొడుతుంటుంటే ఆయన అన్నాడు, ఇప్పుడైతే నేను వాళ్ళని చూసి నాకేమని అనిపించింది, కానీ నేను మారు మనసు పొందకముందు అయితే నాకు గోడ పెట్టి కొట్టేసేవాడిని అని. అట్లాంటి వాడిని నేను మారిపోయాను. ఐ డోంట్ హ్యావ్ దట్ గ్రడ్జ్ ఆర్ రిటాలియేషన్ ఎనీ లాంగర్. దట్స్ ఏ ట్రూ transformation, that's a true change. So that's why when we have that true repentance, then we'll have that మరి that leads to the life. జీవార్థమైన మారు మనసు. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, విత్తబడిన వాక్యము అది 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించి, నేను క్రియలేని విశ్వాసం వ్యర్థము, క్రియలేని విశ్వాసం మృతము. దేవా, మా యొక్క విశ్వాసము క్రియారూపం దాల్చే కృపను అనుగ్రహించమని నాయన ప్రభా తండ్రి, నేను ఇంకొకరిని విశ్వాసంలో నడిపించే సాధనముగా మమ్మల్ని వాడుకోండి. అంతే తప్ప మేము ఎవ్వరికీ అడ్డుగోడగా ఉండకూడదు. లార్డ్, మరి ఒక సమయంలో ప్రతి ఒక్కరిని జత పనివారంగా పంచి నాయన మీరు వినియోగించుకోండి మీ పరిచర్యలో. బలా మంచి నమ్మకమైన దాసుడా, బలా మంచి నమ్మకమైన దాసురాలా అని బిరుదు పొందుకోవడానికి కృపను అనుగ్రహించలాగిన దేవుడి కొద్ది మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించును గాక. ఆమేన్.